గురుదేవ, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది? వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులు, ప్రతికూలమైన వ్యక్తులు, దేవతలు ఎవరు? ప్రధానంగా కేతు భగవానికి స్మరణ చేసి మనం ముందుకెళ్దాం. ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి అజ్ఞాన దోష పీడోప ఉపశాంతయే ఆదిత్యాది నవగ్రహ రవి శశి కుజ బుధ గురు శుక్ర శనేశ్వర గ్రహ రాహుగ్రహ అష్టమగ్రహ దోష పీడోప ఉపశాంతయే. మనకు జ్యోతిర్విజ్ఞానంలో ఏమని చెప్పడం జరిగింది, కేతు భగవానుడు అనే స్వామివారు 8 గ్రహాలు ఒకవైపు, కేతు గణం అనేటువంటి స్వామి ఒకవైపు ఉండడం జరుగుతుంటుంది. ఎందుకే 8 గ్రహాలు ఒకసారి బాధ పెట్టినా కానీ అలా తట్టుకుంటాడట. కానీ కేతు గణం అనేటువంటి భగవంతుడు ఒక్కసారి బాధ పెడితే 8 మంది ముప్పేట దాడి చేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో అంత ఇబ్బంది ఉంటుందని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ యొక్క కేతు యొక్క నక్షత్రాలు ఏమిటయ్యా అనగా, మొట్టమొదటిగా అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు మేషరాశి జాతకులు. అశ్విని నక్షత్రంలో 4 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా తల్లి, ఆడపిల్లలు పుడితే తల్లికి, తండ్రి పుడితే అబ్బాయి పుడితే తండ్రికి, అలాగా దీన్ని స్వల్పమైనటువంటి దోషం ఉంది అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోవాలి? చూ, చే, చో, లా అక్షరాలు పెట్టుకోవాలని చెప్పి మనకు తెలియజేస్తుంది. ప్రస్తుత కాలమాన ప్రకారంగా మేషరాశి వారికి ఏళ్ల నాటి శని ప్రారబ్ధ సంచార స్థితి కూడా ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ కేతు అనేటువంటి స్వామివారు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు. కనుక వీరు ఒక పట్టాన ఏదైనా చెప్తే వినరు. కానీ ఒక 10,000 మంది పని ఒకసారి చేస్తే ఎలా ఉంటుందో, ఒక సుందర్ పిచ్చయ్య గారులాగా ఒక్కసారి వాళ్ళు అనుకుంటే భూత భవిష్యత్ వర్తమానాన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో విజనరీని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ కొన్ని కోటాను కోట్ల మందికి ఆదర్శప్రాయమైన జీవితం పొందబోతారు. అందుకే జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ లాంటి కర్మలను నివారించుకునే శక్తి వారికి ఉంటుంది. అందుకే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి కూడా బాల్యము, యవనము, మధ్య వయసు వారికి కూడా దొంగతనంగా చేస్తూ తన జీవనాన్ని పొందాడు. ఒక్కసారి తన గత జన్మలో ఉండబడిన నారదాది మహాముని కలిసిన తర్వాత, అయ్యా నువ్వు నేను గత జన్మలో బ్రహ్మదేవుడి యొక్క సరస్వతి మాత యొక్క మానస పుత్రులము, మేము దైవనామస్మరణ చేసి మేము ఇలా ఉన్నాము అని చెప్పాడు. ఆ తర్వాత రామనామాన్ని ఉపదేశించడం వలన రాబోయేటువంటి రామాయణం అంతా కూడా రచించారు. అంటే అశ్విని నక్షత్ర జాతకులకు అంత మేధా సంపత్తి ఉంటుంది. కనుక ఈ అశ్విని నక్షత్ర జాతకులు ప్రధానంగా ఈ మేషరాశిలో ఉండడం వలన వీరు ప్రధానంగా ఎవరిని నమ్మరు. నమ్మారా కడదాకా ఉంటారు. కానీ వీరికి ఎప్పుడూ కూడా పని 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 పని, డూ హార్డ్ వర్క్, సమర్థనంగా ఉండాలని ఉండదు. కానీ వారి యొక్క జాతకంలో లగ్నంలో ఉన్నాడా, 2లో ఉన్నాడా, పరిస్థితుల ప్రభావం బట్టి వారి యొక్క జాతక విశ్లేషణ బట్టి ఉంటుంది. కనుక కేతు భగవానుడు జ్ఞానకారకుడు అవ్వడం వలన ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు బాలమేధావులండి అంటూ ఉంటారు. చాలామంది సైంటిస్టులు అవుతూ ఉంటారు. అంతరిక్ష ప్రయోగశాలలో ఏం జరగబోతుందో తెలుస్తూ ఉంటుంది. మనకు బల్బును కనిపెట్టినటువంటి వారైనా, మనకు ఒకప్పట్లో కుష్టు వ్యాధి భారతదేశంలో చాలా ఉండేది. ఇప్పుడు ఆ వ్యాధి లేదు. కొంతకాలం తర్వాత ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా దరిదాపు అలాంటి వ్యాధులు లేవు. మనకు సంవత్సరాల కింద చూసినట్టయితే మనకు కరోనా వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాధిని నివారించే పరిస్థితి ఉంటుంది. అంటే వ్యాధులను నివారిస్తూ ఒక క్రిమిని మనిషి శరీరంలో నుంచి తొలగింపచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఆయుర్వేద శాస్త్రాన్ని రచించినటువంటి చరక సంహిత లాంటి, చరకుడు లాంటి ఒక భూత భవిష్యత్ వర్తమానాన్ని వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులకి జీవితంలో ఎదుగుదల ఉంటుందా? వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది?
ఎవరికైనా కూడా ఎక్కడ సమస్యలు ఉండవండి. ఓకే. ఒక తెల్లటి పేపర్ మీ ముందరం ఉంది, ఓంకారం రాస్తారా, ఓంకారమే అందులో ఉంటుంది. శ్రీకారం రాస్తారా, శ్రీకారం అందులోనే ఉంటుంది. పిచ్చి గీతలు గీస్తారా, అందులోనే ఉంటుంది. కానీ మనము మన తల్లిదండ్రుల యొక్క జీవన గమన విధానాన్ని బట్టి మన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ చాలామంది కూడా తల్లిదండ్రులు చిన్న స్థాయిలో ఉన్న పిల్లలు భూత భవిష్యత్ వర్తమాన అర్థం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కోకొలలు. మనకు చిన్న ఉదాహరణ తీసుకుంటే అబ్దుల్ కలాం సార్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీ గారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం పెద్ద చరిత్ర కాల్చిన వారు కాదు. కానీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని జీవనాన్ని దుర్మార్గం వైపు వెళ్లకుండా సన్మార్గం వైపు వెళ్ళిన వారందరూ కూడా ఎక్కువ శాతము అశ్విని నక్షత్ర జాతకులని చెప్పవచ్చు. గురుదేవ, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే అంత మంచిగా ఉండాలి, అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? ప్రధానంగా మనం ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఛాయాచిత్రాన్ని అశ్విని నక్షత్ర ఛాయాచిత్రము అంటారు. ఈ ఛాయాచిత్రం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో పాలపుంతలో అశ్విని నక్షత్రం యొక్క ఛాయాచిత్రము. ఈ అశ్విని నక్షత్రం పుట్టిన వారందరూ కూడా ఇంట్లో ఈ ఛాయాచిత్రాన్ని మనము ఈ కేతుకు సంబంధించిన నక్షత్రం అవడం వల్ల ఆ యంత్రమునకు 7000 సార్లు జపము, తర్పణము, హవనము, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయించి ఈ యొక్క నక్షత్ర ఛాయాచిత్రాన్ని ఇచ్చి, అయ్యా మీ యొక్క గృహంలో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం ఎలా చేసుకుంటామో, గతించిన పెద్దవారికి ఎలా మనం స్మరణ చేసి దండం పెట్టుకుంటామో, ప్రతిరోజు ఈ యొక్క అశ్విని నక్షత్ర ఛాయాచిత్రాన్ని చూసి ఈ యొక్క కింద ఉండబడిన మంత్రాన్ని 7 సార్లు చదువుకొని బొట్టు పెట్టుకొని దత్తాత్రేయ స్వామి వారిని స్మరణ చేసుకొని మీరు పనిని ప్రారంభించండి. అద్భుతమైన విజయం మనకు కలుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహమే లేదు. గురుగారు, ఏమన్నా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఎలాంటి నియమములు అవసరం లేదు. మనం ప్రాతకాలంలో లేవగానే దంతధావనం చేసుకున్న తర్వాత మనము శుచి శుభ్రంగా ఉన్నప్పుడు సూర్య నమస్కారం చేసి పూజామందిరంలో నమస్కారము క్షణకాలం చేసుకుంటాం. ఆ క్షణకాలం ప్రశాంతంగా ఉంటూ ఈ కేతు భగవానునికి ఆ అశ్విని నక్షత్ర జాతరలో నమస్కారం చేసుకొని 7 సార్లు మంత్రాన్ని ఉచ్చరింపచేస్తే మళ్ళీ 24 గంటలు తిరిగి వచ్చేంత వరకు ఆ యొక్క అశ్విని నక్షత్ర దేవత వీళ్ళను కాపాడుతుంది అని చెప్పి మనము విశ్వసనీయము. జయోస్తు కేతు గణదేవత ఆశీర్వచన ప్రసాద సిద్ధిరస్తు.